హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మన చిన్న పిల్లలకి అంటే 1 మంత్ బేబీ నుంచి 3 మంత్స్ బేబీ వరకు నేను క్యాప్ కుట్టాలనుకుంటున్నాను. మీకోసము నేను ఆల్రెడీ మన 1 ఇయర్ 1.5 ఇయర్ కింద ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. చాలా రెస్పాన్స్ ఉంది. చాలా రోజుల తర్వాత కొత్త సబ్స్క్రైబర్స్ కోసము నేను మళ్ళీ ఒకటైతే క్యాప్ కుట్టుతున్నాను. అయితే ఆల్రెడీ కొంతమంది కామెంట్ కూడా చేసిండ్రు. షాప్లోకి వచ్చిన వాళ్ళు కూడా అక్క ఒకసారి కుల్ల కుట్టి చూపి అని చెప్పిండ్రు. అయితే కుల్లకు ఫస్ట్ క్లాత్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, పొడవు ఎంత, వెడల్పు ఎంత అనేది నేను మీకు ఒకసారి చెప్తా చూడండి. అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఏది అనిపించినా, నచ్చిందా, అది ఎలా ఉంది, మీకు ఇంకేం కావాలి అనేది మొత్తం నాకు కామెంట్ చేయండి. నేనైతే కామెంట్ చేసిన వాళ్ళకు రెస్పాన్స్ అయితే ఇస్తున్నా అనుకుంటున్నాను. వాళ్ళకి కంపల్సరీ ఏదో ఒకటి చెప్తున్నాను వాళ్ళకి తగ్గట్టు. ఓకే, ఇంకా మన వీడియోలోకి వెళ్ళే ముందు నేను దీని గురించి అయితే చెప్తాను. ఇప్పుడు క్లాత్ అయితే ఎంత తీసుకోవాలి ఫస్ట్ అంటే మేము ఇది ఫ్రాక్ కుట్టంగా మిగిలింది ఆల్రెడీ, దీన్నే చేద్దామని అయితే అనుకున్నాం. అంటే దీనికి క్యాప్ కుట్టాలని ఫస్ట్ అనుకున్నాం అన్నట్టు. అయితే ఈ క్లాత్ మనం వెడల్పు ఎంత తీసుకోవాలి, ఇది వెడల్పు, ఇది పొడవు అంటారు. అంటే క్యాప్ మనం వేసుకునే విధంగా ఇది పొడవు వచ్చేసి 8 సెంటీమీటర్లు ఉంది. 8 పాయింట్స్ ఉంది చూడండి. 8 ఇంచులు ఉంటే మన వెడల్పు వచ్చేసి 26 ఉంది. ఓకే, 26 సెంటీమీటర్లు ఉంది. ఈ దాన్ని మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఇది సరిపోతుందా సరే అందాలకి. నేనైతే నార్మల్గా ఇలా జానెడ్ తీసుకొని దీన్ని ఇలాగా పట్టేసుకొని ఇలా మూరడి మీద కొంచెం ఎక్కువ ఉండేలాగా 1 మంత్ నుంచి 3 మంత్స్ వరకు సరిపోతుంది అయితే మేము అనుకుంటాము. మీరు కూడా అలా అనేసుకొని చూసుకోండి ఈజీగా. కొంచెం 3 మంత్స్ అయింది అనుకోండి, కొంచెం ఇంకా పెద్దగా తీసుకోండి. 26 తీసుకునేది 30 తీసుకోండి, 31 అట్లా తీసుకోండి. ఈ వెడల్పు కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటే లూజ్గా సరిపోతుంది. ఫస్ట్ క్యాప్ అయితే కుట్టేటప్పుడు చాలా మందికి ఏం డౌట్ వస్తుంది అంటే ఫస్ట్ ఏది కుట్టాలి, ఫస్ట్ కుట్టడంలో మన తెలంగాణ సైడ్ అయితే కంపల్సరీ క్యాప్ కంపల్సరీ కడతారు కదా, అలా కంపల్సరీ 21st డే రోజు అయితే క్యాప్ కంపల్సరీ అవసరం. ఇప్పుడైతే కుట్టడం చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనం 10 నిమిషాలలో క్యాప్ అయితే కుట్టడం చేద్దాం. క్యాప్ అనేది దీన్ని కుల్లా ఉంటారు. అయితే ఫస్ట్ మనం ఇది ఉల్టా, ఇది సీదా. ఈ సీదా మీద ఈ మిడిల్ మనం ఎలాగైతే క్లాత్ పట్టుకున్నామో దాన్ని మిడిల్గా ఒక పట్టీ వేసుకోవాలి. ఆ పట్టీ వేసుకునే ముందు మనకి ఈ వైపు అంచు రెండు డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఫస్ట్ కంపల్సరీ ఇది పోగులు పోతే పెట్టండి, పోగులు పోకుండా డబుల్ ఫోల్డ్ చేసి వేసుకోవాలి. 10 నిమిషాలనే క్యాప్ కుట్టేసుకుందాము. మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు అన్ని రకాలుగా చూపిస్తాను నేను. బ్లౌజ్ల గురించి కానీ, టిప్స్ కానీ, మిషన్ రిపేర్ కానీ అన్నీ ఒకసారి వెళ్ళి చూసేసండి. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఆ వైపు ఈ వైపు అయిపోయిన తర్వాత ఈ 2 వైపులా కుట్టిన తర్వాత మధ్యలో ఇలా మిడిల్ కట్ ఎగ్జాక్ట్ మధ్యలోనే ఉండాలి. ఇలా పెట్టడం వల్ల మన కుల్ల అనేది తిరిగిపోదు అన్నట్టు. కొంతమంది కుడితే కుల్ల తిరిగిపోతుంది అంటారు కదా, అలా తిరిగిపోతుంది. ఇప్పుడు మిడిల్లో ఎంత పెట్టుకోవాలి, మన ఈ ఘాటు ఉంటుంది కదా, ఫస్ట్ అయితే ఈ ఘాటు కొంచెం తక్కువనే పెట్టుకోండి. అంటే పెరిగితే ఇప్పాలనుకుంటే రెండు పట్టీలు కూడా వేసుకోవచ్చు. మీకు అర్థమైపోతుంది. ఒకటి కుట్టే వరకల్లా రెండో సంగతి తెలిసిపోతుంది. కానీ ఒక పట్టీ మాత్రం కంపల్సరీ ఉండాలి కుల్ల. మరి ఎందుకు తక్కువనే తీసుకోవచ్చు కదా, మీరు పట్టీ ఎందుకు పెట్టిందంటే పట్టీ లేకపోతే కుల్ల లుక్కు కొట్టాలి అన్నట్టు. పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంకో సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, ఈ ఓపెన్ని కూడా క్లోజ్ చేసేసుకుందాం. ఓకే, ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయాలి. డబుల్ ఫోల్డింగ్ చేసి క్లోజ్ చేసేసుకోవాలి. ఈజీగా క్యాప్ ఉంటుంది. ఇలా డబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, ఈ పాయింట్లో అంటే ఇప్పుడు కాటు వదలండి. ఈ కాటు వదిలేసి మనకి ఎన్ని ఇంచులు వచ్చే వరకు అంటే మొత్తం 6 ఇంచెస్ వచ్చే వరకు, 6 or 7 వచ్చే వరకు మనం ఈ కుచ్చులు పెట్టాలి. అది పెట్టే ముందు మనం డోరీ రెడీ చేసి పెట్టుకుందాం. దీనిపైనే పెట్టేసుకుందాం, ఈజీగా అయిపోతుంది. సన్నగా తీసుకోండి డోరీ, ఘాట్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. మినిమం 1 ఇంచ్ అని ఉండాలి, లేకపోతే సన్న ఉండడం వల్ల మనకు 2 సైడ్లు ఫోల్డింగ్ అనేది రాదన్నట్టు. అటు ఇటు ఫోల్డ్ రావాలంటే 1.5 ఇంచ్ రావాలంటే ఇలా ఇటు ఫోల్డ్ చేసి మధ్యలో ఇలా ఫోల్డ్ చేయాలి. కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఈ మధ్యన మన వ్యూ టైం కూడా బాగుంటుంది. అలాగే మూగండి, అలాగే చూడండి. చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు. అందరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు కూడా మన వీడియోలు, మన ఛానల్లో వీడియోలు కూడా ముందుకు వెళ్తాయి, ఇంకా వేరే వాళ్ళకి వెళ్తాయి, ప్లస్ మాకు కూడా యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం కష్టం నుంచే సుఖంకి వస్తాం. కష్టపడితే మన ఏజ్లో మనం కష్టపడడం అయితే కరెక్టే కదా ఫ్రెండ్స్. షాప్లో కూడా చాలా మంది నేర్చుకొని పోయేటోళ్ళు అడుగుతుంటారు. వాళ్ళకి ఒక్కొక్క బ్యాచ్కి అయితే ఒక్కొక్కటి నేర్పిస్తుంటారు. కొంతమందికి ఆంధ్ర సైడ్ వాళ్ళైతే ఈ కుళ్ళలు కట్టుకోరు కాబట్టి అడగరు. తెలంగాణ వాళ్ళైతే కంపల్సరీ అడుగుతారు, అక్క కుళ్ళ చూపియాలి, కుళ్ళ నేర్చుకుంటాము, ఫ్రాక్ నేర్చుకుంటాము. కొంతమంది అయితే లంగోటీలు కూడా నేర్చుకుంటారు. లంగోటీలు అంటే తెలుసా ఫ్రెండ్స్? మీకు తెలియకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చూపిస్తాను. లంగోటీలు నేర్చుకుంటారు చాలామంది, చాలా రకాలుగా. ఇలా ఇట్లుంది కదా, దీన్ని డబుల్ చేసుకొని ఎక్కున్నదంటే తర్వాత కట్ చేసుకుందాం. ఈ మిడిల్ పాయింట్లో మనకు మొత్తం 6 ఇంచులు రావాలి కాబట్టి ఇది 3.5 ఇంచుల, 4 ఇంచుల, 8 ఇంచులు అనుకుందామా. ఈ 4 ఇంచులకి మనం ఇలా మార్క్ పెట్టేసుకుందాం. చిన్న పాప అంటే ఎంత ఉంటుంది? చిన్నదంటే ఇంతే ఉంటుంది. మన ఆ రౌండ్కి సరిపోవాలి, ఎక్కువ ఉంటే చిరాకు వేస్తుంది పిల్లలకి. ఇట్లా పెట్టుకోవాలి. సేమ్ పాయింట్ పెట్టేసుకొని ఈ మిడిల్లో ఈ డాట్ నుంచి మనం ఇలా డాట్ స్టార్ట్ చేసుకోవాలి. మనకు అందాజ తెలిసిపోతుంది అన్నట్టు. కుచ్చులు వేసుడు ఇప్పుడు ఏమి ఉండదు. ఇలా కొంచెం గట్టి కుట్టు స్టార్ట్ చేసుకొని కుచ్చులు వేసే విధానంలో వేళ్ళు నేను ఎలా పెట్టి ఎలా కుచ్చులు వేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఈ 2 వేలునే ఇలా వెడల్పుగా పెట్టి కిందిది ఇలా లాగి పట్టుకొని పైనది ఇలా అంటున్నా చూడండి. మన మొత్తం కుచ్చులు ఎక్కడి వరకు రావాలి? ఇక్కడ వరకే రావాలి. ఇదంతా తొడవాలి. అంటే కుచ్చులు ఎంత అడిగా పెట్టాలి? రావాలి. చిన్నగా వక్కండి. చూడండి ఎలా పెడుతున్నాను. వేళ్ళతోటి 2 వేళ్ళు ఓపెన్ చేసి కింద డోరీ ఇలా పట్టుకొని దీంతో డోరీ జరగకుండా ఇక్కడ వరకు రావాలి. డోరీ జరగకుండా ప్లస్ క్లాత్ ఇలా అయ్యేటం. ఎంత బాగా వస్తుందో చూడండి. ఓకే, వచ్చేసింది మార్క్ ప్రకారంగా. మార్క్ దగ్గరకు వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసింది కదా. ఇక్కడ మార్క్ పెట్టిన ప్రకారంగా, ఇక్కడ మార్క్ పెట్టిన ప్రకారం కుళ్ళు అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకో కుట్టు వేసుకోండి. దీని మీద ఒకటే కుట్టేసినాం కదా, ఇంకో కుట్టు వేసుకోవాలి కంపల్సరీ. ఇలా అనుకుంటూ ఏ క్లాత్ మీద పడకుండా, అక్కడ ఇక్కడ పడకుండా నుంచి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు సెకండ్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ అనేది మనం ఇది మొత్తం పుల్ల క్యాపు దాని దగ్గర పెట్టేసేయాలి. మనం క్లాత్ తీసుకుందాం. ఇలా చిన్నగా మన స్క్వేర్ టైప్ ఇలా ఈ పీస్ తీసుకోవాలి. ఈ పీస్ని ఇక్కడ ఉంచుదాము. అంతలోపు ఇది కుట్టేసుకుందాం. ఈ 2 ఇలా చిన్నగా 1 ఇంచ్ జాయింట్ వేసేయాలి. కంపల్సరీ జాయింట్ వేసుకోవాలి. నీట్ ఉంటుంది మళ్ళీ, ప్లస్ మనకు కంఫర్ట్గా వచ్చేస్తుంది. వేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఇలా ఓపెన్ చేసి సీదా అనేసుకొని ఇప్పుడు ఈ కింది సైడ్ ఉన్నదంతా కుచ్చు మళ్ళీ పెట్టాలి. ఈ కుచ్చు పెట్టేటప్పుడు మాత్రం 2 వేలు పట్టనక్కర్లేదు, లోపలికి దొబ్బుకోవాలి. ఎందుకంటే ఖర్చు ఎక్కువ ఉండదు కాబట్టి ఒకటే వేలుతోటి ఇక్కడ వేలు, ఇక్కడనేమో కొంచెం ఇలా 2 చేతులతో మళ్ళీ ఎంత వీలైతే అంత పెట్టేసుకోవాలి. మనకు కావాల్సింది ఇంత రావాలి, చిన్న స్క్వేర్ లాగా. రాకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు రెండోసారి తీసి. రైట్, చూడండి ఇలా పెట్టుకుంటూ చిన్నగా దొక్కుంటూ ఇలా చూడండి ఇంత బాగా అయిపోయింది. ఇలా అయిపోయింది కదా. దీనికి ఇప్పుడు మనం ఈ స్క్వేర్ని పెట్టాలి అన్నప్పుడు దీన్ని మీకు రాకపోతే డైరెక్ట్ ఫోల్డ్ చేసుకోవడం రాకపోతే ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫస్ట్ ఈ 3 వైపులా ఒక సైడ్ మనకు ఆల్రెడీ కొంచెం మంచి డబుల్ ఫోల్డింగ్ మీద బాగానే ఉంది.
ఇంకా 2-3 వైపులా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి ఈ మూలలు ఉంటాయి కదా, ఇందులో ఈ ఒక్క మూలను మనం ఈ ప్లేస్లో, ఈ ఎడ్జ్ ఉన్న ప్లేస్లో ఇక్కడ స్టార్ట్ చేయాలి. మూల కంపల్సరీ కరెక్ట్గా లేకపోతే కుల్ల తిరిగిపోతుంది. ఇలా ఉట్టకపోతే కుల్ల తిరిగినట్టు అవుతుంది. ఇప్పుడు ఇది లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఈ బాక్స్ మనం కుట్టిన దాన్ని మనం దాని మీద పేడుతో కుట్టాలి. ఇలాగా కొంచెం ఎక్కువైంది అనుకోండి, ఇది మళ్ళీ కుచ్చు పెట్టేసుకోండి. ఎక్కడ ఎక్కువ అయితే కొంచెం ఇట్లా స్క్వేర్ దానికంటే మనకి ఎక్కువ అనిపించింది అనుకో, మనం ఇలా కుచ్చు పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక కుట్టేసిన కదా, రెండో కుట్టేసుకోండి. కిందికి ఏది పడతలేదో చూసుకొని 2 కుట్టేసుకోండి. క్యాప్ రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా చిన్న పాపలకి 21st డే బేబీకి క్యాప్ కుట్టామో చూడండి. ఇది ఎక్కువ అయిపోతుంది ముడేస్తే, మనం ఇది కట్ చేసేసుకుందాం. చిన్న బేబీకి క్యాప్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. 10 minutesలో క్యాప్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఇంతకుముందు నేను షాప్లో చూపించాను. అంటే మీకు నేను చిన్నగా మొత్తం వీడియో అయితే తీయలేను ఫ్రాక్ కుట్టినాం, కానీ ఈ పాపకి ఫ్రాకు అండ్ కుల్లా